ఆ గ్రూప్లో ఎప్పటికప్పుడు ప్రోగ్రామ్ జరుగుతుందని చెప్పేసి అందరూ ఎలా చేసి అందరిని భయపెట్టి ప్రొజెక్ట్ ఈ కార్యక్రమాన్ని ఆడాలని ట్రై చేసుకోండి. నాగజ్యోతి లాస్ట్ ఫస్ట్ నాగజ్యోతి కూడా వచ్చి 2 నిమిషాలు మాట్లాడాలి. మధ్యాహ్నం అందరినీ స్పీచ్ ఉండండి, ప్రతి ఒక్కరు వచ్చి మాట్లాడాలి. ప్రతి ఒక్కరు వస్తారు. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్స్కి అందరికీ పాదాభివందనాలు. నా చదువు చెప్పిన గురువులందరికీ, నాతోటి విద్యార్థులు చదువుకున్న వాళ్ళందరికీ దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఎప్పుడు స్టేజ్ మీద ఎక్కి ఎప్పుడు మాట్లాడలేదు. ఇంట్లో కూడా నేను చేసేదాన్ని. తర్వాత ఎప్పుడు స్టేజ్ ఎక్కాలి, ఇదే ఫస్ట్ టైం వల్ల 30 years తర్వాత. థ్యాంక్ యూ. ఒక్కొక్క నేను మాట్లాడతాను అని మధ్యాహ్నం ఒక్కొక్కరు పర్సనల్గా వచ్చి మాట్లాడతారు, అది వేరు. ఇప్పుడు టోటల్ ప్రోగ్రామ్ గురించి చదువుకునే టైంలో ఎన్నో నేర్చుకుంటాం. ఆ నేర్చుకోవడం వల్ల మన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నా కూడా వాటిని తట్టుకొని నిలబడడానికి ధైర్యం ఉంటుంది. మేము ఇక్కడ చిన్నప్పటి నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి హాస్టల్లో చదువుకుంటాం. దానివల్ల ఏంటంటే ఇక్కడ ఈ 10 సంవత్సరాలు పెట్టినందువల్ల ఇక్కడ నేర్చుకున్న కొన్ని విషయాల వల్ల మమ్మల్ని ఎడారిలో వదిలేసిన ఒంటరిగా బతకగలం అనే ధైర్యం వచ్చింది. అందరూ గెట్ టుగెదర్ పెట్టుకుందాం అంటే నాకు ఫస్ట్ 6th క్లాస్ నుంచి గుర్తురాలి, ఫస్ట్ క్లాస్ నుంచి గుర్తొచ్చింది. యాక్చువల్గా మేము 3rd 4thలో మేమంతా ఖోఖో టీం అన్నమాట. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఖోఖో ఆడుకునేవాళ్ళు. ఆ రోజులు గుర్తొచ్చేది. ఆ టైంలో ఎలా ఉన్నారు, ఈ టైంలో ఎలా ఉన్నారు. కనీసం అందరినీ కలిసి ఒక 20 సంవత్సరాల పైన అవుతుంది. అందరిని ఒకసారి కలిసి వాళ్ళ బాగోగులు తెలుసుకోవడంలో చాలా ఆనందం అనిపించింది ఈరోజు అందరిని చూడగానే. ముఖ్యంగా అసలు నేను ప్రిపేర్డ్గా ఏం లేదు. అంటే నేను ఒక మైండ్ సెట్లో వచ్చాను, ఇద్దరు హ్యాండ్ ఇచ్చారు నాకు. సో నేను ఆ దాంట్లోనే ఉన్నాను. సో మధ్యాహ్నం ఫ్రీగా మాట్లాడడం అనుకుంటున్నాను అందరితో. సార్ ఆహ్వానించి కానీ అందరూ వచ్చి మా మనసును విజయవంతం చేసినందుకు ఎల్లప్పుడూ మీ ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ థ్యాంక్స్.
నెక్స్ట్ మన చూడటువంటి ప్రభు కుమార్ వచ్చి మాట్లాడతాడు. మీ ఫాదర్ ఏదో ఫాదర్ ప్రభు కుమార్. సో ముందుగా ఇక్కడున్న మా గురువులందరికీ కూడా శుభాభివందనలు తెలియజేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అందరి వల్ల మేము ఈరోజు ఈ విధంగా ఆ రోజు తిట్టినా కొట్టినా ఎన్ని మాటలు చెప్పినా మీరు చెప్పిన చదువు వల్లే ఈరోజు ఈ విధంగా మేమందరం ఉన్నాం. సో ఫ్రెండ్స్ అందరికీ కూడా అందరికీ హార్టీ విషెస్. చాలా సంతోషం మేమందరినీ కూడా కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది. సో అప్పుడు ప్రభు కుమార్, ఇప్పుడు ఫాదర్ ప్రభు కుమార్. సో గాడ్స్ చర్చ్ ఫాదర్ని. సో చాలా సంతోషం ఫాదర్ అవ్వడం, చాలా సంతోషం. ఆ తర్వాత వాళ్ళందరినీ కలవడం, గెట్ టుగెదర్ అని గ్రూప్లో అప్పుడు మెసేజ్ వచ్చినప్పుడు ఫస్ట్ రెస్పాండ్ అయ్యి గ్రూప్లో మెసేజ్ అయిపోయినా ఆ పోస్ట్ పెట్టిన వాళ్ళని కలిసి కాల్ చేసేది నేను. నాకు ఎందుకంటే ఇంటర్, డిగ్రీ, బీటెక్, జాబ్స్, కొలీగ్స్ మీ అందరికీ ఉన్నారు. సో చాలా గెట్ టుగెదర్లు, చాలా ఫ్రెండ్స్ ఉండొచ్చు. నాకు మాత్రం 10th క్లాస్లో క్లోజ్. సో ఒకసారి ఫాదర్ అయ్యాను, 12 సంవత్సరాలు చదువుకున్నాను. ఆ తర్వాత ఫాదర్ అయ్యాను. ఈ తర్వాత వీళ్ళందరూ కూడా మేము చదువుకున్న 12 సంవత్సరాలు ఫాదర్ అయిన తర్వాత ఎప్పుడు రెగ్యులర్గా టచ్లో ఉంటాను, ఎప్పుడు కలుస్తాను. సో నాకున్న క్లాస్మేట్స్ ఎవరయ్యా అంటే ఇక్కడ చదువుకున్న 20 సంవత్సరాలు మీరు. సో ఐఎమ్ హ్యాపీ. మేమందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. వచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా అభినందనలు. మరి ఇన్ని ఏర్పాట్లు చేశారు చాలామంది. సో డిస్కషన్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి, గమనిస్తున్నాను. కొన్ని నాకు అర్థమైనా అర్థం కాకపోయినా సో ఏర్పాట్లు చేశారు. సో మెసేజ్ మనం పోస్ట్ చేశారు. ఈ గెట్ టుగెదర్కి ఆశయం పోసి ముందుని నడిపించి, ప్రోత్సహించి, శ్రమించి ఈరోజు ఇక్కడ అటు ఉపాధ్యాయులతో మనందరం కలవటానికి అవకాశం ఇచ్చిన అందరినీ గుర్తు చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి పర్సనల్గా థ్యాంక్ యూ సో మచ్. సో అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఆర్గనైజేషన్ అందరికీ కూడా. సో మాటలు చెప్పాలంటే ప్రత్యేకమైన అనుభూతి. ముందుగా గుర్తు చేసుకోవాల్సింది ఫాదర్ అన్నయ్య గారు. ఆయన నన్ను చదివించబట్టి నేను ఇక్కడికి వచ్చాను. అది 80 స్కూల్తో నాకు ఏమి సంబంధం లేదు, తెలిసిన వాళ్ళు ఎవరు లేదు. 2 సంవత్సరాలు ఫాదర్ గారు నన్ను చదివించారు, ఫ్రీగా చదివించారు. అందువల్లే 80 స్కూల్కి వచ్చాను. ఇక్కడ ఉండబట్టి ఫాదర్ గారు చదివించబట్టే ఈరోజు నేను గురువయ్యాను, ఒక ఫాదర్ అవ్వగలిగాను. సో ఫాదర్ గారికి ప్రత్యేకముగా ఈ సమయంలో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధముగా ఇక్కడున్న సార్స్ అందరూ ఎగ్జామ్స్కి 4 రోజుల ముందు వరకు కొద్ది మందికే నాకు తెలుసు. 10th ఫైనల్ ఎగ్జామ్స్ ముందు వరకు కేవలం కొద్ది మందికే నాకు తెలుసు. అంటే హాస్టల్ అంటే వీళ్ళందరూ ఇంటికి వచ్చారు, కూర్చున్నారు, ఏదో చేస్తున్నారు. కానీ ఎగ్జామ్స్ ముందు రోజు ప్రత్యేకంగా ఏవై మాస్టర్ గారు, శివరాజ్ మాస్టర్ గారు, ఆర్పిఎల్ గారు ఎంతో ప్రేమతో నన్ను ప్రత్యేకంగా అభిమానించారు, ఆదరించారు, ప్రోత్సహించారు. చివరి ఎగ్జామ్స్ టైంకి వచ్చేసరికి టాపర్స్ లిస్ట్లో ప్రభు కుమార్ కూడా ఉంటాడు అని చెప్పి ఆర్పిఎల్ సార్ ప్రత్యేకంగా సో ఎంతగానో నన్ను ప్రోత్సహించారు. నేను ఏ రోజు వచ్చినాడు సార్ చెప్పే సబ్జెక్ట్ ఏదైనా అన్నిటికీ సంబంధించిన ఎంతగానో ప్రోత్సహించారు. సార్ మ్యాథ్మెటిక్స్ మార్క్ పోయిందండి అంటే నాకంటే హలో థ్యాంక్ యూ ప్రభు కుమార్. చాలా మంచిగా మీ గురించి జ్ఞాపకాల గురించి షేర్ చేసుకున్నందుకు. 2 నిమిషాల్లో మనకి కార్యక్రమం భోజనం స్టార్ట్ అవుతుందండి, అరేంజ్ చేస్తున్నారు. ఈ యొక్క ప్రోగ్రామ్కి మాకు స్టార్ట్ చేసినప్పుడు మా కోసం కాంట్రిబ్యూట్ చేసి చాలా మంది మరి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉన్నారు. వాళ్ళలో మెయిన్గా కొంతమంది అయితే ఇంకా ఎక్కువ సపోర్ట్ చేశారు. వారు ఎవరంటే రాంబాబు, మాస్టర్ రాంబాబు గారు ఇంటికి మాకు సహాయం చేశాడు. అలాగే గద్దల మహేష్ ఈ సౌండ్ బాక్స్ని అరేంజ్ చేశాడు. సౌండ్ బాక్స్ డిజే సిస్టమ్ కానీ మైక్ లైట్ మొత్తం అరేంజ్ చేశాడు. అలాగే నూతన పార్టీ ప్రకాష్ వీడియో ఫోటోస్ అరేంజ్ చేశారు, వాళ్ళకి కృతజ్ఞతలు. అలాగే మరి మా కోసం నరసింహ అని మన 6th క్లాస్ మనతో పాటు చదువుకున్నాడు. తను మన సార్స్కి గిఫ్ట్లు తీసుకొచ్చాడు. అలాగే అరుంధత్తు మరియు కే మహేష్, కడియాల మహేష్ వీళ్ళు మనకి ప్రజెంట్ చేసినటువంటి ప్రభుత్వాలని స్పాన్సర్ చేశారు.
అలాగే ఇంకా ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ నుంచి చివరి దాకా ప్రతి దాంట్లో నడిపించినటువంటి మెయిన్ కారణం వెంకటేశ్వర రాజశేఖరం. వీళ్ళకి తోడుగా మరి కార్తీక్ కూడా అయ్యి మనకు ఇప్పుడు అరేంజ్ చేసినటువంటి ఫుడ్ వాటికి స్పాన్సర్ చేశారు. వీళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ఇప్పుడు మధ్యాహ్నం నుంచి మనకి స్కిట్ ప్రోగ్రామ్ కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇప్పుడు అందరం భోజనం చేద్దాం. భోజనం చేసిన తర్వాత బయట అరేంజ్ చేసిన భోజనాలు మనకు కావాల్సిన మనం తెచ్చుకుని కావాలా తీసుకొని ఫాస్ట్ అక్కడే కూర్చొని మీకు అందిస్తామండి మేము.